పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు అప్పగించేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని కోటి సంతకాల సేకరణ చేపట్టడం, ఆ తర్వాత వెళ్ళి గవర్నర్ గారిని కలవడం, ఇవన్నీ చూసిన తరువాత రామోజీరావు గారి ఆత్మ ఆక్రోశంతో రగిలిపోతూ జగన్ విష రాజకీయాలు అంటూ ఎడిటోరియల్లో ఒక వార్తను ప్రచురించారు సార్. ఈరోజు ప్రజలకు మేలు జరగకూడదు, పేదవాడికి వైద్య విద్య అందకూడదు, పేదవాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందకూడదు, మన విద్యార్థులు బాగుపడకూడదు, వాళ్ళు బాగుపడితే మనకే కడుపు మంట, కాబట్టి మనం ఇలాంటి రాతలు రాస్తాం. ఇది జాతి మీడియా. జాతి అంటే తెలుగు జాతి సార్. మళ్ళీ జాతి అంటే తప్పుగా అనుకొని చాలామంది మళ్ళీ ఈ మధ్య మాట్లాడుతున్నారు. జాతి మీడియా అని మాట్లాడుతున్నారు, మీదే జాతి అని. తెలుగు జాతి మీడియా అంటున్నా. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైతే చాలు. నా ఉద్దేశం అది. ఈ తెలుగు జాతి మీడియా ఇలా రాస్తే, ఈరోజు ద హిందూ జాతీయ మీడియా అద్భుతమైన ఎడిటోరియల్ పేజీలో ఒక ఆర్టికల్ ప్రచురించింది. రాసింది ఎవరో తెలుసా సార్? కన్నూరు సుజాతారావు, ఫార్మర్ యూనియన్ హెల్త్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూశారు కదా, స్క్రీన్ పైన కనిపిస్తోంది. జాతీయ మీడియాకు ఇదే రోజు ఇదే వార్త వచ్చింది. పీపీపీ మార్గం అవసరం లేదు ఆరోగ్య రంగానికి సంబంధించి, హెల్త్ కేర్ డజంట్ నీడ్ ద పీపీపీ రూట్ అంటూ ఆమె అద్భుతమైనటువంటి ఒక వ్యాసాన్ని రాశారు. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, మీరు రాసినందుకు, ఈ ఆర్టికల్ రాసినందుకు. చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మన జాతి మీడియా ఎలా రాసిందో. జాతి మీడియా అంటే తెలుగు జాతి, అంటే తెలుగు మీడియా. ఇది జాతీయ మీడియా అంటే నేషనల్ మీడియా ఎలా రాసిందో చూడండి. మనము పచ్చళ్ళ స్థాయి నుంచి పచ్చడి వార్త రాస్తే, వాళ్ళు చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండి విజ్ఞానంతో రాసినటువంటి వార్త. రెండిటికి చాలా తేడా ఉంది. ఈ జాతి మీడియా రాసేటటువంటి, అంటే తెలుగు జాతి మీడియా, ఈ మీడియా రాసేటటువంటి వార్తలు చదివితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ వార్తలు చదివితే మన జీవితాలు ఎలా ఉండాలనేది ఒక మార్గ నిర్దేశనం కల్పిస్తుంది మనకి. ఎస్ ప్లీజ్ పాషా గారు. ఏంటి సార్ ఈ రాత్రులు ఒకే రోజు రావడం? నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఈ ప్రైవేటీకరణకి నేను ఒక 5 పాయింట్లు చెప్తాను సార్. అందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఒక 5 పాయింట్లు మొత్తం. ఫస్ట్ది 70%, 30%. 70% ఫ్రీ అంటున్నారు, 30% ప్రైవేట్ అంటున్నారు. ఏవి బెడ్స్? నేను ఒక విషయం అడగాలి మిమ్మల్ని. ఆ 70% ఫ్రీనా, లేదా గవర్నమెంట్ ఏమైనా పే చేస్తుందా? ఆయుష్మాన్ భారత్ నుంచి, ఆయుష్మాన్ భారత్ నుంచి చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఆ వ్యక్తికి 70% కూడా పేమెంట్ చేస్తుంది. ఈ 30% అయితే డైరెక్ట్గా ప్రజల నుంచే అమ్ముకుంటాడు. అంటే అతనికి 70% వచ్చి ప్రభుత్వం ఇస్తుంది, 30% అతనే సంపాదించుకుంటాడు. సో 70% ఇటు వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ నుంచి, 30% అంటే వచ్చేది మొత్తం 100%. వచ్చేది 100% నాకే వస్తుంది. కానీ ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారు అంటే, లేదు మొత్తం ఆ ప్రైవేట్ వ్యక్తి ఉంటాడు, మొత్తం మనదే పెత్తనం. విషయం ఏంటి? ఈ 70% ఆయుష్మాన్ భారత్ లో కూడా రాబోయే రోజుల్లో జరిగే కుట్ర చూసి మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ బిల్లులు చూసి మీరు పరిశాన్ అయిపోతారు. ఈ బిల్లులు కేర్లో అపోలోలో ఉండవే అని చెప్పేసి పరిశాన్ అవుతారు. అదో కొత్త రాజకీయం, అది వేరేది. ఇప్పుడు 100% ప్రైవేట్ వ్యక్తికి మాత్రం ప్రాఫిట్ లో ఉంటాడు. ఒకటి. రెండోది, నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ, దీని గురించి ఏమన్నా చెప్తారా డీటెయిల్గా? ఇవి ఫ్రీయా కాదా ఒకసారి చెప్పండి. ఓపీ ఫ్రీ, ఓపీ ఫ్రీ. నేను ఓపీ అంటాను, ఓపీ ఫ్రీ, ఎందుకంటే అది చిన్న విషయం కాబట్టి. ఈ ఎంఆర్ఐ కూడా ఫ్రీయా? అనౌన్స్ చేయండి. సిటీ స్కాన్ ఫ్రీనా? అనౌన్స్ చేయండి. ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీనా? అనౌన్స్ చేయండి. మరి ఎంఆర్ఐ అంటే 10,000, 13,000 ఎవడు కడతాడు? పేదవాడు కట్టొచ్చా? సిటీ స్కాన్ అంటే ఎవడు కడతాడు? 3,500 రూపాయలు కడతారా పేదవాళ్ళు? ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్ దవాఖానకి వెళ్తున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు సిటీ స్కాన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ ఉండాలి, అది ఉంటుందా? పీపీపీలో ఉండదు ఖచ్చితం. ఇక మూడో పాయింట్, ప్రాఫిట్. సార్, ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్ చూసారా? లేదు, ఎవడు చేయడు. ప్రాఫిట్ ఉంది కాబట్టి కదా బిజినెస్ మ్యాన్లు వస్తారు. ఒకవేళ వస్తే అందుకే వస్తారు, ప్రాఫిట్ కోసం వస్తారు, బిజినెస్ చేయడానికి, లాభాలు సంపాదించడానికి సార్ కదా వ్యాపారం. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. నాలుగో పాయింట్ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కి చేసే దమ్ము లేదా? సింపుల్ సార్, ఏది వదిలేద్దాం, అంత ఖర్చు అవుతుంది, 500 కోట్లు అవుతుంది ఒక కాలేజ్కి, 4,500 వద్దు. గవర్నమెంట్ కి చేసే చిత్తశుద్ధి ఉందా లేదా? ఉన్నప్పుడు ప్రైవేట్ దమ్ము అన్నారు. ఫస్ట్ దమ్ము అయితే నిజంగా ఉంది, కానీ చిత్తశుద్ధి లేదు. ఇది రెండో క్వశ్చన్ అన్నారే దీన్ని. ఇది లేదు, నిజాయితీ లేదు. దమ్ము గురించి మాట్లాడతా. దమ్ము ఉందన్నారు మీరు. ఉంది, అప్పు ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉంది. అప్పులు తెచ్చారు కాబట్టి ఆ దమ్ము ఉంది. అప్పులు తేకుండా ఉండే ఆ దమ్ము కూడా లేకపోయి ఉండేది. నేను సంపద సృష్టిస్తా అన్నటువంటి వ్యక్తి, నేను అప్పు చేసి సంపద సృష్టిస్తా అని అప్పుడు చెప్పలే. అప్పుని మింగేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పు చేసి నా సంపద సృష్టిస్తా అంటే ఏదో కంపెనీలు పెట్టాను అనుకున్నాడు. ఇక చివరిగా సార్,
బిడ్డింగ్ నేను మొత్తం రచ్చ నడిచింది బిడ్డింగ్. అవును సార్ ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి. 4 కాలేజీలు చెప్తే ఆదోని, మార్కాపురం, పులివెందుల, ఇంకొకటి ఉంది ఏంటన్నా మైలవరం. 4 కాలేజీలు మదనపల్లి. ఈ 4 కాలేజీలు ఉంటే కేవలం ఆదోనికి ఒకటి బిల్డింగ్ వచ్చింది అన్నారు. మిగతా 3 అయితే అసలు రాలా. ఆ వచ్చిన బిల్డింగ్ మధ్యాహ్నానికి అట్లా చేంజ్ అయిపోయింది. ఏమైంది అంటే బిల్డింగ్ అనేది ఎప్పుడైనా ఏదైనా సంస్థ అనేది వస్తుంది, ఎనీ ఆర్గనైజేషన్. ఒక ఇండివిజువల్ పర్సన్ బిల్డింగ్ వేయడు. కానీ వేసినోడు ఎవడంట అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ అంట, ఏదేదో షాగార్ అంట. ఆయన దరిద్రానికి నిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తాడంట, కిమ్స్. ఆ కిమ్స్ పేరు మీద బిల్డింగ్ వేసేసి వేసాడని మనకు తెలుసా, వాళ్ళు చెప్పింది మన హెల్త్ మినిస్టర్ గారు వేసేసి అర్థం కావట్లేదు. ఆయన ఇండివిజువల్ గా వేసి ఉంటాడు. హెల్త్ మినిస్టర్ గారు కార్లో కూర్చుంటుంటే ఒక నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అడిగారు, ఏంటి సార్ ఇది అంటే ఏమంటాడు హెల్త్ మినిస్టర్ గారు, లేదు ఆయన అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి ఈయన పేరు. రేపు పొద్దున నేను ఎయిర్పోర్ట్ లోనో లేదా ప్రధానమంత్రి గారి ఆఫీస్తోనో పనిచేస్తున్నా కాబట్టి ప్రధానమంత్రి గారి పేరు రాసేస్తారా? ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు. నిబంధనలో అట్లా ఒక వ్యక్తికి ఇవ్వడానికి లేదు. సరే ఫైనల్ గా 4 కాలేజీలలో ఈ రోజు ఏమన్నా బిల్డింగ్ ఉందా? ఒకటన్నా లేదు. నిన్నటి వరకు మధ్యాహ్నం వరకు ఒకటి ఉండే, అది కూడా ఈ రోజు అది కూడా పోయింది. అంటే రెండు కారణాలు. ఒకటి, ప్రజలకి తెలుసు, బిల్డింగ్ వేసే వాళ్ళకి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని, ఒక కారణం. రెండో కారణం, ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలుసు రాబోయేది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మీద ఉంటాడు ఆ వ్యక్తి. ఈయనదేముంది, ఇవాళ ఉంటాడు, రేపు పొద్దున్న పదవిలో నుంచి పోతాడు, మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి, పదవిలో నుంచి పోతాడు, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఊకోడు అని చెప్పి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కంటే క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళెవరూ ముందుకు రావట్లా. క్లియర్ గా ఇప్పుడు ఇది హిందూ పేపర్ లో ఆమె రాసిన ఒక జర్నలిస్ట్ ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం మాజీ ఆరోగ్య కార్యదర్శి. సో ఆమెకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా అవగాహన ఉండి రాసింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ని పీపీపీగా మీరు ఇస్తే పేద ప్రజలకు నష్టం జరిగిద్ది అనేది క్లియర్ గా ఆమె రాసింది. సో ఇక్కడ జాతి మీడియాలో మనం చెరుకూరు కిరణ్ గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అసలు పీపీపీ అని అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, ఇది క్లియర్. మనం పబ్లిక్ ప్రాపర్టీని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. రెండు ఒక తప్పుదో పట్టిస్తున్నారు. ఏమని కేంద్ర ప్రభుత్వం ఏదో పీపీపీ మోడల్లో చేయమందని చెప్పి తప్పుదో పట్టిస్తున్నారు. దయచేసి గమనించాల్సిన అవసరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, కొత్తగా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు నేను కాలేజ్ పెట్టుకుంటాను వస్తే ప్రభుత్వంగా సహకరించి మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పింది. అంతే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయండి, ఎకరం 100 రూపాయలకి ఇచ్చేయండి, ఏదైతే వాళ్ళకి 2 సంవత్సరాలు మీరే జీతాలు పే చేయండి అని ఎవడో చెప్పలా. మూడో అంశం ఇక్కడ క్లియర్ గా వచ్చేటప్పటికి ఇక్కడ పీపీపీ విధానం అనే దాంట్లో నిజంగా కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే పిడుగురాలనేది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్. ఇప్పుడు మరి దాన్ని ఎందుకు ఇవ్వాలి కేంద్ర వాళ్ళు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న 10 మీరు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మరి దానికి సమాధానం పిడుగురాలు ఎందుకు ఇవ్వాలి అంటే, సో కేంద్ర ప్రభుత్వం చెప్పింది వేరు, వీళ్ళు తప్పుదో పట్టిస్తుంది వేరు. సో కేంద్ర ప్రభుత్వం చెప్పింది వేరు, వీళ్ళు తప్పుదో పట్టిస్తుంది వేరు.